మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీకి లింక్ పెడుతున్నారు. ఇందులో ఫ్లాష్ బ్యాక్ కి ఏదో లింక్ సింక్ అయ్యేలా ఉందట. రచ్చ ఊసరవెల్లి తెరకెక్కే టైంలో జరిగిందే ఇప్పుడు గేమ్ చేంజర్ దేవర విషయంలో జరిగిందట. ఇంతకీ ఆ లింక్ ఏంటి? టెకెలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ కథలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథలు కొన్నిసార్లు సింక్ అవుతాయా? దేవరకి గేమ్ చేంజర్ కి అలాంటి లింకే కథపరంగా ఏర్పడిందా? ఫైట్లు, ఫ్లాష్ బ్యాక్లు ఆల్మోస్ట్ సేమ్ అంటూ ప్రచారం జరుగుతోంది. శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ లో చరణ్ ఒక పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ గా, మరో పాత్రలో తండ్రిగా కనిపిస్తాడనే ప్రచారం ఉంది. అదెంతవరకు నిజమో కానీ 50+ ఏజ్ లో రైతు నాయకుడిగా ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందనే అంశమే చెర్రీ సినిమాను తారక్ మూవీతో లింక్ చేస్తోందట. RRR లో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసే వెండితెరను పంచుకున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ దేవరలో ఫ్లాష్ బ్యాక్ ని పంచుకునేలా ఉన్నారట. ఎందుకంటే 2 సినిమాల ఫ్లాష్ బ్యాక్లు దాదాపు సేమ్ అనే టాక్ పెరిగింది. దేవరలో కూడా తారక్ తండ్రి లేదంటే తాతలా ఓ 60 ఏళ్ల పెద్దాయన రోల్ ఉంటుందట. సో ఇక్కడే గేమ్ చేంజర్ లో చరణ్ డ్యూయల్ రోల్ ప్లస్ ఫ్లాష్ బ్యాక్ లో ఏజ్డ్ పర్సన్ రోల్. ఇక్కడ దేవరలో కూడా అంతే అంటున్నారు. దీంతో ఊసరవెల్లి రచ్చ టైంలో జరిగిన క్లాషే కంటిన్యూ అవుతుందనే మాటే వినిపిస్తోంది. ఊసరవెల్లి రచ్చ వచ్చినప్పుడు కూడా అంతే. రెండింట్లో హీరోయిన్ మాత్రమే సేమ్ కాదు, బేసిక్ రివెంజ్ సీన్ సేమ్ అన్నారు. ఊసరవెల్లిలో హీరోయినే హీరోకి పని అప్పచెప్తుంది. రచ్చలో కూడా తమన్నానే హీరోకి టార్గెట్ ఫిక్స్ చేస్తుంది. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చరణ్ తారక్ సినిమాలో ఏదో ఆ అంశం కామన్ గా కనెక్ట్ కాబోతుందన్న ప్రచారం మళ్లీ షురూ అయింది.